This session is all about the problems that are related to thermochemistry. So thermochemistry problems మీరు ఎన్నోసార్లు సాల్వ్ చేసేటప్పుడు ఏంటిది ఇంత లెంతీగా ఉంది, ఏంటిది ఇంత కష్టంగా ఉంది, అలాంటి సిట్యువేషన్లో మీరు ఎంతోమంది అయితే ఉండే ఉంటారు పక్కా. సో ఈ పర్టికులర్ సెషన్లో అయితే ఒక థర్మోకెమిస్ట్రీ ప్రాబ్లం అంటే ఎంథాల్ఫీ రిలేటెడ్ ప్రాబ్లం ఎప్పుడైనా మనకి ఇచ్చినప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ మనం 1 minute సారీ. సో ఈ ఎంథాల్ఫీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, హౌ యువర్ అప్రోచ్ షుడ్ బి, దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్. సో ఈ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేస్తూ అప్రోచ్ ఎలా ఉండాలో అది మనం అర్థం చేసుకుందాం, రైట్? సో దట్ మీన్స్ బికాస్ దిస్ whole lecture is based on the enthalpy of a reaction గురించి ఉంటుంది. అండ్ యూ నో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంథాల్ఫీ. ఎంథాల్ఫీ ఆఫ్ సబ్లిమేషన్ కావచ్చు, ఎంథాల్ఫీ ఆఫ్ హైడ్రేషన్, ఎంథాల్ఫీ ఆఫ్ సాల్వేషన్, రకరకాలుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంథాల్ఫీస్ ఉంటాయి. సో ఆ ఎంథాల్ఫీ డెఫినేషన్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటామో ఆ క్వశ్చన్లో ఏ టైప్ ఆఫ్ ఎంథాల్ఫీ ఉందో ఆ ఎంథాల్ఫీ నేనైతే మళ్ళీ ప్రాపర్గా మీకు డిఫైన్ చేస్తాను. ఓకే, రైట్? హాయ్ కీర్తి, గుడ్ ఈవినింగ్. Hi Loshini, good evening Loshini. Nice. Good evening Loshini. Hi Bhaskar, good evening. Hi Pandu, good evening Pandu. సో బేసికల్గా ఏంటంటే థర్మోకెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్ మోస్ట్లీ మనకి ఎక్కువగా ఎక్కడ అడుగుతారంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎంథాల్ఫీ. ఓకే, సో ఎంథాల్ఫీ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్? ఎంతమందికి హెస్ లా గురించి తెలుసు? రైట్, వీఆర్ గోయింగ్ టు యూస్ ద హెస్ లా ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. సో బిఫోర్ ఐ టెల్ యూ అబౌట్ ద హెస్ లా, సో మీలో ఎవరైనా కనుక ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వన్ హూ డిడ్ నాట్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్, దెన్ ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. Right? So as you know that, Vedantu has started lot of offline centers, that is Vedantu learning centers. So ఈ learning centers 11th and 12th aspirants కి మాత్రమే. లేదు Loshini, not yet. I'm going to have once I finish the class. Okay, thank you so much for asking. Hi Vishnu, good evening. Hi Sumati, good evening Sumati. So బేసికల్గా ఏంటంటే మనకు ఎన్నో వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ అయితే రాబోతున్నాయి. అండ్ దేర్ ఆర్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఆల్ అక్రాస్ ఇండియా. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మనకు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం, ఈ 4 కూడా మనకు వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఆర్ కమింగ్ అప్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ అవర్ ఆఫ్లైన్ ఎన్విరాన్మెంట్, ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే యాజ్ ఐ టోల్డ్ యూ అవర్ క్లాస్ రూమ్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద నార్మల్ classrooms that you normally see. ఎందుకు డిఫరెంట్ అని చెప్తున్నానంటే వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ ద టెక్నాలజీ. సో టెక్నాలజీ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఒక రకంగా దేర్ వీఆర్ మేకింగ్ ద లెర్నింగ్ ఈవెన్ మోర్ ఎంగేజింగ్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ యూనిక్ అబౌట్ అవర్ క్లాస్ రూమ్స్. అండ్ even the learning process is entirely different. So basically we don't believe that learning just happens in the classroom. We think that the learning happens beyond as well. It is a process. It is not a step, it is a process. So dini koraku mee kosam matrame we have brought you the Vedantu learning centers. So if you want to enroll for your NEET కావచ్చు, జేఈ కావచ్చు, 11th and 12th జేఈ నీట్ ఆస్పిరెంట్స్ కానీ ఉన్నట్లయితే, ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ మేబీ యాజ్ ఎ డ్రాపర్ ఆర్ మేబీ యాజ్ లైక్ grade 12 aspirant or grade 11th, so if you want to be part of our Vedantu learning centers, you have one opportunity. We are taking the test of instant Vedantu scholarship admission test. So ఈ టెస్ట్ రాసినప్పుడు ఏంటంటే obviously you will be given a scholarship if you are పర్ఫార్మింగ్ వెల్. సో ఈ టెస్ట్ ఎప్పుడు రాయొచ్చు, ఎలా రాయొచ్చు అంటే ఎక్కడైనా రాయొచ్చు, ఏ సెంటర్కి వెళ్ళైనా రాయొచ్చు. అండ్ దీంట్లో కూడా యూ విల్ గెట్ ఎ స్కాలర్షిప్ ఫర్ అవర్ ఆఫ్లైన్ సెంటర్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ద సెంటర్ అండ్ గివింగ్ దిస్ ఎగ్జామ్, నాకు తెలిసి మీలో ఎంతోమందికి ఏం చేయాలి, ఎలా చేయాలి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. వీ హ్యావ్ అవర్ ఎక్స్పర్ట్స్ హూ విల్ గైడ్ యూ విత్ 1-to-1 కౌన్సిలింగ్, రైట్? లేదు సుమతి, నాట్ yet సుమతి, బట్ you will get it in Tirupati as soon, but not yet. Okay,
Guys, మీరు need fine. So without any more delay, I will start with today's session. So these are our various centers all across Bangalore. So sorry, all across India. So దీనికంటే ముందు ఇక్కడ ఏంటంటే before I solve your question, okay, బేసికల్గా ఈ థర్మోకెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, వాట్ యూ హ్యాస్ టు బి యువర్ అప్రోచ్, విల్ ట్రై టు అండర్స్టాండ్ ఫస్ట్. ఓకే, సో ఈ క్వశ్చన్, ఇస్ దిస్ క్వశ్చన్ విజిబుల్ క్లియర్గా? మీకు క్లియర్గా ఉందా ఈ క్వశ్చన్? Is there any issues with it? Can you see this question clearly? Please confirm me once. Okkasari confirm cheyandi. Can you see this question clearly? Can you read this question clearly? Yes or no? Okkasari cheppandi, then we'll move on to solving this particular question. Okay, so ee question meer gane chusinattlaithe, so in this question you have, what is this question? There you have carbon reacting with oxygen to form carbon dioxide. Okay, just a moment guys. Guys, I'm really sorry. Oh, okay, you want me to increase the size? Okay, fine. I will increase the size of it. So I think now it's clear. Okay, so I think now the question is very much clear. So this particular question, we'll try to look at this particular question. Okay, so this question lo manaki em icharu chudandi. They are saying that carbon reacts with oxygen to form carbon dioxide. So what is the reaction here? Carbon is reacting with oxygen to form carbon dioxide. Okay, ఇలా రియాక్ట్ అయినప్పుడు మనకు 400 kilojoules of energy అయితే రిలీజ్ అవుతుంది. ఎంత? 400 kilojoules per mole of energy is released. Okay, and similarగా same carbon reacts with oxygen to form carbon monoxide. ఒక 100 kilojoules of energy అయితే రిలీజ్ అవుతుంది. Okay, this is given. So and they are saying that when a coal of purity 60%, అంటే ఇక్కడ మనకి ఏంటి 60% ప్యూరిటీ ఉన్న కోల్ని ఇట్ ఈస్ యూస్డ్ టు బర్న్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఇన్సఫిషియంట్ ఆక్సిజన్. సో ఎంత ఆక్సిజన్ యూస్ ఓన్లీ 60% ప్యూరిటీ కోల్, ఓకే, is converted into carbon monoxide and the remaining is converted into carbon dioxide. Okay, so that here it says that when a coal of purity 60% is allowed to burn in the presence of insufficient oxygen, okay, 60% of carbon is converted into carbon dioxide. So out of this, ante manam teeskunna 0.6 kgs, okay, so they are saying that the heat generated when 0.6 kg of coal is burnt is, ante ikkada manaku coal ఎంత ఉంది, 0.6 kgs కోల్ ఉంది. ఓకే, సో ఈ కోల్ని బర్న్ చేస్తే మనకు దీంట్లో ఓన్లీ 60% మాత్రమే ప్యూర్. 60% ఇస్ ప్యూర్ హియర్. దీంట్లో 60% మాత్రమే ప్యూర్. ఓకే,
and 60% of the carbon is converted into carbon dioxide. So దీంట్లో 60% ప్యూర్ అంటే బేసికలీ ఇది 0.6 kg అంటే ఎన్ని గ్రామ్స్, 600 గ్రామ్సే కదా, రైట్, 600 గ్రామ్స్. సో ఫస్ట్ థింగ్ ఎప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చిన డీటెయిల్స్ ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ ద ఈక్వేషన్ గివెన్, సో ఈ రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు. తర్వాత ఏం చేస్తున్నారు, 60% ప్యూరిటీ కోల్, మనం ఎంత కోల్ని హీట్ చేస్తున్నాం, 0.6 kgs. సో అంటే 600 గ్రామ్స్లో నాకు ఇక్కడ ఓన్లీ 60% మాత్రమే ప్యూర్. అంటే 60% మాత్రమే ప్యూర్ అంటే హౌ మెనీ గ్రామ్స్ ఇస్ ప్యూర్, దట్ మీన్స్ కెన్ ఐ సే ఒక 360 గ్రామ్స్ మాత్రమే ప్యూర్ కార్బన్ ఉంది. దీంట్లో ఎంత కార్బన్ ఉంది నాకు, 360 grams of pure carbon is present. So this is very much clear, correct? దాంట్లో 60% of the carbon వచ్చి కార్బన్ మోనాక్సైడ్గా మారింది. సో 360లో 60% అంటే ఎంత వస్తుందో చెప్పండి. సో వాట్ ఈస్ ఇన్ 360, సో దీంట్లో మనకు 360లో మళ్ళీ 60% డివైడెడ్ బై 100. ఓకే, సో దిస్ మెనీ గ్రామ్స్ ఆఫ్ కార్బన్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ కార్బన్ మోనాక్సైడ్. ఓకే, అండ్ సిమిలర్గా ఇక్కడ మిగిలినది మిగతా 40% మిగులుతుంది కదా, దట్ 40% మిగిలింది దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కార్బన్ మోనాక్సైడ్. సో అంటే మనకు ఇదే 360లో ద రిమైనింగ్ 40% ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్. అంతేనా? ఇస్ దిస్ కరెక్ట్? సో దిస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కార్బన్ మోనాక్సైడ్, దిస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్. సో ఎంత హీట్ జనరేట్ అవుతుంది అని అడుగుతున్నారు. Okay, so if you want to answer this question, okay, you have to convert this into number of moles. So number of moles ki convert cheyandi. So this is in grams. If you want to convert into number of moles, this whole thing is divided by 12. Ikkada kuda the whole thing is divided by 12. Ante kada? Is this correct? So ipo divide cheste em ostadi naaku ikkada 12 3s are 36, so this will be 30. So ikkada 12 3s are 36, this will be 30. Similarly here also 12 3s are 36, this will be 30. Correct? So ante ikkada number of moles vastayi manaki ikkada. So any number of moles vastayi, 18 moles here. How many moles here? Can I say here I will get 18 moles? Yes, 18 moles vastayi. Endukante ఈ 100 తో పాటు ఇది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 6 3s are 18 moles. ఇక్కడ ఎన్ని మోల్స్ వస్తాయి, సేమ్ థింగ్ ఇక్కడ కాన్సెప్ట్ 4 3s are 12 moles వస్తాయి. అంతేనా? సో 18 moles ఆఫ్ కార్బన్. సో 1 mole ప్రొడ్యూసెస్ 100 kilojoules. అట్లా అన్నప్పుడు 18 moles ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, ఖచ్చితంగా 1800 kilojoules అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కదా? సో 18 moles విల్ ప్రొడ్యూస్ 1800 kilojoules. అంతే కదా? మరి సిమిలర్గా ఇక్కడ 1 mole ఇస్ ప్రొడ్యూసింగ్ 400 kilojoules ఆఫ్ ఎనర్జీ. మరి ఇక్కడ 12 moles విల్ ప్రొడ్యూస్ హౌ మెనీ, 12 4s are 48. So that is 4800 kilojoules. Ante can I say the value will be how much, 6600 kilojoules. Ante kada? Is this correct? Pandu? Nani? Yes, absolutely. Loshini, 6600 kilojoules is the answer. So basically ga eppudaina gurtu pettukondi ee questions, whenever you are looking at this kind of questions, so first thing eppudu kuda sare problem ni ela approach avvalante అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ మొత్తాన్ని నీట్గా రాసుకోండి. ఈక్వేషన్ ఇస్తే ఈక్వేషన్ రాసుకోండి. ఈక్వేషన్లో ఇక్కడ ఇంకా ఏమన్నా డీటెయిల్స్ 60% ప్యూర్ ఆఫ్ 0.6 kg అని ఇచ్చారు. ఇంకా మళ్ళీ దీంట్లో 0.6 kgs అంటే ఈ 60%లో ఈ 360 grams 60% మాత్రమే ప్యూర్ అని ఇచ్చారు. సో అది రాసుకోండి. సో అది రాసుకున్న తర్వాత బై టేకింగ్ దట్ దెన్ యూ హ్యావ్ టు ఇంటర్ప్రెట్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ హీట్ అడుగుతున్నారు. సో ఇక్కడ నాకు ఇచ్చిన డీటెయిల్స్లో నుంచి అంటే ఇక్కడ నాకు మాస్ ఇచ్చారు, మాస్లో నుంచి ఎంత హీట్ జనరేట్ అవుతుంది అనేది నేను ఎలా కనుక్కోవచ్చు అంటే బేసికల్గా ఇక్కడ మనకు ఒక స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియెంట్, స్టాక్యోమెట్రిక్ రిలేషన్ ఇచ్చారు. సో స్టాక్యోమెట్రిక్ రిలేషన్లో ఎప్పుడు కూడా మనకు స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ దే రెఫర్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ నంబర్ ఆఫ్ పార్టికల్స్. సో అందుకనే ఇక్కడ మనం నంబర్ ఆఫ్ మాది మాస్లో ఉంది కాబట్టి దీన్ని మోల్స్లో కన్వర్ట్ చేస్తే మన ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ బికమ్స్ ఈవెన్ మోర్ ఈజీ. అందుకనే మనం ఏం చేస్తాం, వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ నంబర్ ఆఫ్ మోల్స్ హియర్. సో ఇట్ ఈస్ దట్ సింపుల్ టు ఇంటర్ప్రెట్. సో ఇటువంటి క్వశ్చన్స్ ఒక రకంగా చెప్పాలంటే ఈ క్వశ్చన్లో థర్మోడైనమిక్స్తో పాటు స్టాక్యోమెట్రీ కూడా ఉంది. ఓకే, సో లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఓకే, సో లుక్ అట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్.
ఈ క్వశ్చన్ చూడండి బాగా, జస్ట్ ఏ మూమెంట్. ఓకే, లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు చూడండి, 25 degrees Celsius అండ్ 1 atmosphere. ఎప్పుడు కూడా చెప్తున్నారు, ఏ ప్రాబ్లం అయినా సరే ఇచ్చిన డీటెయిల్స్ నీట్గా రాసుకోండి. ఓకే, ద ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ ఆఫ్ బెంజీన్ అండ్ అసిట్లీన్ ఇచ్చారు. ఇక్కడ బెంజీన్ యొక్క ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ ఇచ్చారు, అలాగే అసిట్లీన్ యొక్క ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అయితే ఇచ్చారనమాట. ఓకే, రెస్పెక్టివ్లీ ఆర్ గివెన్ ద చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఆఫ్ ద రియాక్షన్. ఈ పర్టికులర్ రియాక్షన్కి గలక ఎంథాల్పీ చేంజ్ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఎప్పుడు కూడా అక్కడ ఏమి ఇచ్చారో ఆ డీటెయిల్స్ రాసుకోవాలి. సో నేనేం చేస్తాను, ఫస్ట్ ఆ డీటెయిల్స్ రాయడానికి ప్రయత్నిస్తాను. సో 25 degrees Celsius 1 atmosphere దగ్గర, ఓకే 1 atmosphere దగ్గర నాకు ఎంత బెంజీన్ C6H6. సో C6H6 బేసికల్గా కంబషన్ జరుగుతుంది. బేసికల్గా ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అంటే ఏంటి, ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే 1 mole ఆఫ్ ఫ్యూయల్ తీసుకున్నప్పుడు, ఓకే, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ వెన్ ఇట్ ఈస్ బర్న్డ్. ఇక్కడ మనకు ఏం ఫామ్ అవుతుంది, ఎప్పుడైనా సరే ఒక హైడ్రోకార్బన్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ అండర్ గోయింగ్ కంబషన్, ఎప్పుడు మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ఎప్పుడు ఫామ్ అవుతుంది. ఓకే, సో బేసికల్గా ఇక్కడ 1 mole కంబషన్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఎంత కార్బన్ డైఆక్సైడ్ 6 CO2 ఫామ్ అవుతుంది. సో 6 CO2, మళ్ళీ ఇక్కడ 6 hydrogen, సో యూ విల్ పుట్ 3 హియర్. సో టోటల్గా ఇక్కడ 3 oxygens, 6 2 12. సో 12 + 3 15 oxygens. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ 15/2 రాసిస్తాను. సో హియర్ ఇట్ ఇస్ 15/2 O2. So this is the amount of oxygen that is needed. So ఇది మన స్టాకియోమెట్రిక్ ఈక్వేషన్. సో 1 mole కంబషన్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది, 3268. సో ఇక్కడ మనకు డెల్టా హెచ్ ఎంత ఉంది, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు -3268 kJ/mole. అంటే ఇక్కడ 1 mole కి ఇంత ఎనర్జీ రిలీజ్ అయింది. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ క్లియర్. ఇది ఇచ్చారు. మరి రెండోది ఏమి ఇచ్చారు, అసిట్లీన్, దట్ ఈస్ C2H2. సో C2H2 దీనికి 1 mole కంబషన్ చేసినప్పుడు ఇక్కడ అగైన్ విత్ ఆక్సిజన్ మనకి ఇక్కడ ఎంత రిలీజ్ అవుతుంది, సో ఇట్ ఫార్మ్స్ CO2 + O2, CO2 + H2O ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి డెల్టా హెచ్ ఎంత ఇచ్చారు చెప్పండి, హౌ మచ్ ఇస్ గివెన్, దిస్ ఇస్ గివెన్ యాజ్ -1300 kilojoules, -1300 kJ/mole. ఓకేనా, సో ఇది ఇచ్చారు. సో 2 carbons, సో హియర్ ఆల్సో 2 carbons. సో 4 + 1 5/2. సో నౌ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. అంతే కదా. సో acetylene is reacting with oxygen to form CO2 + O2. This is balanced. ఇది ఇచ్చిన డీటెయిల్స్. వాళ్ళు మనల్ని అడిగిన డీటెయిల్స్ ఏంటంటే చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఆఫ్ దిస్ పర్టికులర్ రియాక్షన్. అంటే ఇక్కడ ఇచ్చిన రియాక్షన్ ఏంటి అంటే 3 moles ఆఫ్ C2H2 is forming C6H6. So ఇక్కడ 3 moles are forming 3 moles of C2H2 in the gaseous state are converted into C6H6 in the liquid state. ఓకే, సో బేసికల్గా మనకి ఏంటంటే ఈ ఈక్వేషన్ మనం అబ్టైన్ చేయాలి. ఈ ఈక్వేషన్కి ఎనర్జీ చేంజ్ని మనం చెప్పగలగాలి. సో ఇది చెప్పాలి అని అంటే ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ ఉపయోగించాల్సింది ఏంటంటే హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్. సో హెస్ లా ఏం చెప్తుందంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, హెస్ లా ఏం చెప్తుందంటే ఎప్పుడైనా కనుక ఒక ప్రాసెస్ ఈ A to B అనే ప్రాసెస్, ఓకే, ఈ ప్రాసెస్లో ఇక్కడ డెల్టా హెచ్ is the enthalpy change that is involved in this process అనుకోండి. ఇదే ప్రాసెస్ కనుక మల్టిపుల్ స్టెప్స్లో చేస్తే, let's say it is converted into B and C, sorry, let's say it is converted into D and here it is E and then it is converted into B అనుకోండి. సో ఇక్కడ మనకు let's say the energy involved here is ఇక్కడ డెల్టా H1 అనుకోండి, ఇక్కడ డెల్టా H2 అనుకోండి, ఇక్కడ డెల్టా H3 అనుకోండి. సో దట్ మీన్స్ బేసికలీ ఇక్కడ డెల్టా H will be equal to delta H1 plus delta H2 plus delta H3. So this is what Hess law of constant heat summation says us. Okay, so ఇప్పుడు ఈ లాను ఉపయోగిస్తాం మనం. ఎలా ఉపయోగిస్తాం అనేది దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ హియర్, హౌ టు డూ దిస్ ఇన్ ఎ సింపుల్ మేనర్. సో ఇది అర్థం చేసుకోవడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు మనకు ఇచ్చిన డీటెయిల్స్ ఇవి, మనకు కావాల్సింది మనం రాబెట్టుకోవాల్సింది ఏంటి, ఈ ఈక్వేషన్ని ఈ రెండింటి ఉపయోగించి ఈ ఈక్వేషన్ మనం జనరేట్ చేయాలి. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అలా చేసేటప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, వాట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్,
అలానే వాట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్, ఇది గమనించండి ఒకసారి. ఫస్ట్ థింగ్ అబ్జర్వ్ దిస్. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాకు C2H2 అసిట్లిన్ ఉంది. సో ఇక్కడ నాకు అసిట్లిన్ ఏ ఈక్వేషన్లో ఇన్వాల్వ్ అయింది, సెకండ్ ఈక్వేషన్లో అసిట్లిన్ అనేది ఉంది. సో అండ్ ఇట్ ఈస్ దేర్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎన్ని మోల్స్ ఆఫ్ అసిట్లిన్ ఉంది, 3 moles ఆఫ్ అసిట్లిన్ ఉంది. సో అందుకు నేను ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ని ఐ విల్ మల్టిప్లై ఇట్ విత్ 3. సో దీన్ని 3తో మల్టిప్లై చేస్తా. సో 3తో మల్టిప్లై చేస్తే నాకు కొత్త ఈక్వేషన్ ఏమొస్తుంది, హియర్ ఇట్ ఈస్ 3C2H2 ప్లస్ 3 5s are 15/2O2. Okay, that will result in the formation of 3 2s are 6CO2 plus 3H2O. దీనికి డెల్టా హెచ్ ఎంత వస్తుంది అంటే 13 3s are 39, that is minus 3900 kilojoules. సో ఇక్కడ 3 moles రియాక్ట్ అయినప్పుడు అంత రిలీజ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఈక్వేషన్. హాయ్ విఘ్నేష్, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ విఘ్నేష్? I'm good. Hi Alekia. So this is the first thing. So next right hand side ఏముంది మనకు C6H6 in the liquid state. అంటే ఈ ఈక్వేషన్ నుంచి మనకు ఐ వాంట్ దిస్ ఈక్వేషన్ వేర్ ఈ ఈక్వేషన్లో మాత్రమే C6H6 ఉంది. సో దీన్ని నేను రివర్స్ చేస్తే నాకు రైట్ సైడ్లో C6H6 అనేది వస్తుంది. సో దట్ మీన్స్ ఐ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఐఎమ్ రివర్సింగ్ దిస్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ రివర్స్ చేస్తే డెల్టా హెచ్ బికమ్స్ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ ఉంది. సో ఇఫ్ ఐ రివర్స్ ఇట్ బికమ్స్ వాట్, పాజిటివ్. సో పాజిటివ్ అయిపోతే నాకు ఈక్వేషన్ నెక్స్ట్ ఈక్వేషన్ ఏమొస్తుంది ఇక్కడ, సో దిస్ బికమ్స్ ఓకే 6CO2. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాకు 1 mole ఆఫ్ C6H6 ఇక్కడ కూడా 1 mole ఉంది. సో 6CO2 ప్లస్ 3H2O, దిస్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఓకే C6H6 ప్లస్ 15/2O2. Okay, and I have delta H will be equal to what, plus 3268 plus 3268 kilojoules. Okay, so let's say this is our equation 1, this is our equation 2. So ipudu what happens if I add both these equations, 1 plus 2 చేశాను అనుకోండి, నాకు ఏమవుతుంది చెప్పండి. సో if I am adding this both the equations, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకటేంటంటే ఇక్కడ 15/2O2, ఇక్కడ కూడా 15/2O2 క్యాన్సల్. ఓకే, సిమిలర్గా ఇక్కడ 6CO2 6CO2, 3H2O 3H2O. సో దీనికి ఒక ఓవరాల్ రిజల్టెంట్ ఈక్వేషన్ 3C2H2 దట్ విల్ ఫార్మ్ C6H6. అండ్ నాకు డెల్టా హెచ్ ఏమవుతుంది ఇక్కడ, వాట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ డెల్టా హెచ్? సో డెల్టా హెచ్ విల్ బికమ్ వాట్, minus 3900 again plus 3268. So what will be my value? ఇక్కడ చూడండి, what is the answer to this? సో ఇక్కడ నాకు వచ్చే ఆన్సర్ ఏమొస్తుంది? సో 10 minus 8 becomes 2 and here 10 minus 8 becomes 2 and here I have 9 minus 6 becomes 3. 9 minus 6 becomes 3. 8 minus 2 become 6 and here it is minus 632 kilojoule per mole చెప్పొచ్చా? So can I say this? Yes, challenging gaming Raju, absolutely మీరు చెప్పినట్టుగా లోషిని నువ్వు చెప్పినట్టుగా the answer is what? Minus 632 kilojoule per mole. Is this understood? Clear? Did you understand how to solve this question? ఓకే, సో ఎప్పుడు కూడా ఇక్కడ మనం దేనికోసం ఫోకస్ చేయాలి, ఏది ఫోకస్ చేయాలి అని అంటే మనకు ఏమి ఇచ్చారు, మనల్ని ఏది కనుక్కోమంటున్నారు. ఒకవేళ ఇది కనుక్కోమన్నట్లయితే ఈ ఈక్వేషన్ని ఇచ్చిన డేటా యూజ్ చేసుకొని ఎలా మనం ఈ డీటెయిల్స్ని ఆబ్టైన్ చేయాలనే విషయం మనం ఆలోచించాలి. సో లెట్స్ ట్రై టు సాల్వ్ వన్ మోర్ క్వశ్చన్. ఈసారి మీ ఐడియా చెప్పండి ఇక్కడ. సో లెట్స్ లుక్ అట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో మీ ఐడియా చెప్పండి. ఓకే, లుక్ అట్ దిస్ క్వశ్చన్, క్లియర్గా చూడండి. ఓకే, సో ఈ క్వశ్చన్ని బాగా చూడండి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్వశ్చన్ రిలేటెడ్ టు ఎంథాల్పీ. ఐ వాంట్ యువర్ అండర్స్టాండింగ్ హౌ విల్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సో బేసికల్గా ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, సేమ్ at 25 degrees Celsius 1 atmosphere the enthalpies of combustion are given below. సో ఇక్కడ మనకి ఏంటి, ఎంథాల్పీస్ ఆఫ్ కంబషన్స్ ఇచ్చారు. అంటే 3 ఎంథాల్పీస్ ఆఫ్ కంబషన్స్ అంటే లిటరలీ చెప్పాలంటే ఇక్కడ హైడ్రోజన్ సో ఇక్కడ మనకు హైడ్రోజన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఏమవుతుంది, H2O ఫామ్ అవుతుంది కదా. ఇక్కడ రిలీజ్ అయ్యి అంటే 1 mole ఆఫ్ హైడ్రోజన్
ఇక్కడ ఇంకోటి 1 mole of fuel ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అంటే half O2 it will react to form 1 H2O. సో ఇక్కడ మనకి ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందండి డెల్టా హెచ్. హౌ మచ్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్ హియర్? డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు -286 kilojoules. అంతేనా? ఐఎమ్ రియలీ సారీ, kilojoules. దిస్ ఇస్ ద ఎనర్జీ రిలీజ్డ్. మరి సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? గ్రాఫైట్. సో సి ఇన్ ద గ్రాఫైట్, సో దిస్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ with reacting with oxygen, 1 mole of graphite. So complete combustion ఇక్కడ మనకు CO2 వస్తుంది. So what is the delta H value given to this for us? -394 kilojoule per mole ఇచ్చారు. Okay, and the third one given is ఇక్కడ C2H6 ethane ఇచ్చారు. సో ఈథేన్ కనుక 1 mole కనుక కంప్లీట్ కంబర్షన్ జరిగితే, సో దట్ మీన్స్ ఐఎమ్ టేకింగ్ C2H6. సో 1 mole of C2H, ఇక్కడ కూడా 1 mole అప్పుడే ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ పిలవచ్చు. సో ఇది ఇఫ్ ఇట్ ఇస్ అండర్గోయింగ్ కంబషన్ ఇట్ విల్ ఫార్మ్ వాట్? 2CO2 ప్లస్ 3H2O. ఓకే, మరి ఇక్కడ డెల్టా హెచ్ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ ఎంత రిలీజ్ అవుతుంది? -394 kilojoules. సో దిస్ ఇస్ ద గివెన్ డీటెయిల్స్. అంతే కదా, ఇదే కదా మనకి ఇచ్చారు, రైట్? సో దిస్ ఇస్ గివెన్. So now they are asking enthalpy of formation of ethane. So basically enthalpy of formation ante enti? Enthalpy of formation ante the enthalpy change that is involved when 1 mole of ethane is formed from its most stable elemental state. అంటే ఈథేన్ ని నేను obtain అంటే 1 mole of ethane obtain చేయాలంటే ఈ ఈథేన్ దేని ద్వారా తయారవుతుంది? కార్బన్ అండ్ హైడ్రోజన్. సో నేను కార్బన్ని హైడ్రోజన్ని ఎలిమెంటల్ స్టేట్లో తీసుకున్నప్పుడు, మోస్ట్ స్టేబుల్ స్టేట్లో తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ ఈథేన్ ఫామ్ అయినప్పుడు, 1 mole ఆఫ్ ఈథేన్ ఫామ్ అయినప్పుడు ఎంత ఎనర్జీ అయితే రిలీజ్ అవుతుందో దీన్ని మనం ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్గా పరిగణిస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ని మనం కనుక్కోవాలి. సో బేసికల్గా ఇక్కడ మనకు గ్రాఫైట్ ఇచ్చారు, ఇక్కడ గ్రాఫైట్ కాకుండా డైమండ్ ఇచ్చింటే డైమండ్ ఇస్ నాట్ ద మోస్ట్ స్టేబుల్ ఫార్మ్ ఆఫ్ కార్బన్, గ్రాఫైట్ కార్బన్ ఇస్ ద మోస్ట్ స్టేబుల్ ఫార్మ్ ఆఫ్ కార్బన్. అంటే ఇక్కడ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ కాబట్టి ఇక్కడ కార్బన్ మన ఈక్వేషన్ ఏంటంటే కార్బన్ గ్రాఫైట్ మనకు 1 mole ఆఫ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఈథేన్ అంటే 1 mole ఆఫ్ ఈథేన్ ఫామ్ అవ్వాలి. సో కార్బన్ రియాక్టింగ్ విత్ హైడ్రోజన్, దిస్ ఇస్ ద ఎలిమెంటల్ స్టేట్, మోస్ట్ స్టేబుల్ స్టేట్, ఫార్మింగ్ C2H6. సో ఈ C2H6 అంటే దీంట్లో మనకి ఇక్కడ 3 hydrogens and 2 moles ఆఫ్ కార్బన్. సో ఇప్పుడు నేను ఏం చేయాలనంటే, ఓకే ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం, సో ఇక్కడ మనకు కొంత డెల్టా హెచ్ వస్తుంది కదా, ఎస్ దిస్ ఇస్ సమ్ డెల్టా హెచ్. ఓకే, సో ఈ ఈక్వేషన్ని బై సమ్మింగ్ అప్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్, బై మ్యానిపులేటింగ్ దిస్ 3 ఈక్వేషన్స్, ఐ హ్యావ్ టు అప్టైన్ దిస్ ఈక్వేషన్. సో ఇది అప్టైన్ చేయాలన్నా కూడా మీ అప్రోచ్ ఎలా ఉండాలంటే మళ్ళీ సేమ్ థింగ్, వాట్ ఈస్ ప్రజెంట్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకోండి, వాట్ ఈస్ ప్రజెంట్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. మీకు కావాల్సిన ఈక్వేషన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏముందో చూసుకోండి. సో ఇక్కడ కార్బన్ గ్రాఫైట్ ఎక్కడ ఉంది? రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. ఎన్ని మోల్స్ ఉన్నాయి? 2 moles ఉన్నాయి. సో అందుకే ఏం చేస్తానంటే నేను ఈ హోల్ ఈక్వేషన్ని ఐ విల్ మల్టిప్లై ఇట్ విత్ 2. సో 2తో మల్టిప్లై చేస్తే నాకు కొత్త ఈక్వేషన్ ఏమొస్తుందంటే 2 carbon graphite plus 2O2 will result in the formation of 2 moles of CO2. కానీ ఇక్కడ డెల్టా హెచ్ ఏమవుతుంది? డబల్ అవుతుంది. ఇక్కడ డెల్టా హెచ్ దీనికి ఇట్ విల్ బికమ్ 2 times. దట్ మీన్స్ హియర్ వాట్ ఈస్ ఇట్ 788 kilojoule per mole. అంతేనా? సో ఇక్కడ కిలోజౌల్ అంతే కదా. సో 2 4s are 8, 2 9s are 18, 2 3s are 6, 788 kilojoules అవుతుంది. సో ఓకే, దిస్ ఇస్ డన్. మరి ఇక్కడ 3H2 నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కావాలి, కానీ నాకు హైడ్రోజన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఐ విల్ మల్టిప్లై ఇట్ విత్ 3. సో దీన్ని మళ్ళీ 3తో మల్టిప్లై చేస్తాను. సో 3తో మల్టిప్లై చేస్తే ఇక్కడ నాకు ఏమవుతుంది? సో దిస్ బికమ్స్ 3H2 ప్లస్ 3/2 O2 ఫార్మింగ్ 3H2O. అంతే కదా, 3/2 O2 forming 3H2O. Is this correct? Is this what I have here? Okay. Oh, ఇక్కడ నేను బ్యాలెన్స్ చేయాలి కదా. సో దిస్ ఇస్ వాట్ 2 2s are 4, 4 plus 3 ఎంత 7 అంతే కదా. సో 4 plus 3 ఇక్కడ 7 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో హియర్ ఆల్సో ఐ హావ్ టు పుట్ 7/2 చేస్తే 7 ఆక్సిజన్స్ వస్తాయి అంతే కదా. సో నౌ దిస్ ఇస్ మై ఈక్వేషన్, ఐ హ్యావ్ ట్రిపుల్డ్ ఇట్, సో ఐ హ్యావ్ టు మల్టిప్లై ఇట్ విత్ 3 దేర్. సో ఇక్కడ నాకు డెల్టా హెచ్ ఏమొస్తుంది దీనికి? మై న్యూ డెల్టా హెచ్ విల్ బి 3 6s are 18, 8 3s are 24, 25 and 3 2s are 6, 7 8. So it is -858, -858
58 kilojoules అయితే మనకి ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ వెరీ మచ్ క్లియర్. సో నెక్స్ట్ థింగ్ ఇస్ ఐ వాంట్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఈథేన్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ కావాలి. సో నేను ఏం చేస్తాను, ఈ ఈక్వేషన్ రివర్స్ చేస్తాను. ఇక్కడ నాకు 1 మోలే ఫార్ములా, ఇక్కడ కూడా 1 మోలే ఉంది. సో ఈ ఈక్వేషన్ నేను రివర్స్ చేశాను అనుకోండి, ఇఫ్ ఐ మ్యానిపులేట్ దిస్ ఈక్వేషన్, వాట్ డూ ఐ గెట్ హియర్? నాకు ఇక్కడ 2CO2 plus 3H2O, that will result in the formation of 1C2H6 plus 7/2O2. Okay, ఇక్కడ మనకు డెల్టా హెచ్ రివర్స్ చేసాం కాబట్టి ఏమవుతుంది, ఇట్ బికమ్స్ ఎ పాజిటివ్ వాల్యూ. సో దిస్ బికమ్స్ ప్లస్ 394 kilojoules అయితే అయిపోతుంది, అంతే కదా. ఆబ్వియస్లీ ఇఫ్ ఐ రివర్స్ దిస్ వాల్యూ బికమ్స్, sorry, did I make a mistake? Oh, it is 1560. It is not 394 here. So ఇక్కడ నాకు వచ్చే వాల్యూ ఎంత, ఇది 1560 minus 1560. అంటే ఇక్కడ నాకు the value will be plus 1560. So plus 1560 kilojoules అయితే అవుతుంది, అంతే కదా. Is this correct? Absolutely right. So ఇప్పుడు what happens if I add 1, 2, 3? So then let's say I'm considering this as 1, considering this as 2, considering this as 3. So if I add 1 plus 2 plus 3, so what will be my final delta H? ఇక్కడ చూసినట్లయితే ఈ డెల్టా హెచ్ రాసే ముందు ఈ ఈక్వేషన్స్ మూడింటిని యాడ్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటో చూద్దాం. సో ఇఫ్ ఐ యాడ్ ఆల్ దిస్ ఈక్వేషన్స్, ఒకటేంటంటే ఇక్కడ CO2 CO2 cancel, H2O H2O gets cancelled. So here again 7/2O2, ఇక్కడ 2/3 plus 2 ఎంత, sorry 3/2 plus 2 is how much? This is nothing but what, 7/2. So that means can I cancel this with this? So ఇప్పుడు చూడండి నాకు వచ్చిన ఈక్వేషన్ ఏమైపోయిందంటే, here it is 2C graphite plus 3H2 gas, that will result in the formation of 1C2H6. సో ఈ ఈక్వేషన్ నేను యాడ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఏంటో చూడండి ఇక్కడ. సో 1560, వాట్ ఇస్ ఆన్సర్ టు దిస్? సో 1560 plus 788 ఎంత వచ్చింది చెప్పండి. సో ఐ హ్యావ్ టు యాడ్ 1560 plus 788. సో వాట్ ఈస్ ద వాల్యూ? విల్ గెట్ 8, 14, 13, 2348, అంతే కదా. minus 858, minus 858. So here it is 0. So 14 minus 5 how much? ఇక్కడ 8, sorry, 14 minus 5 is how much? I'll get 9 and 2 here. 12 minus 8 is 4. So it has 1490 kilojoules per mole. Correct? Did I make some mistake anywhere else? Oh, this is also negative, right? ఇది కూడా నెగటివ్ కదా, ఇది కూడా నెగటివ్ కదా, దిస్ ఇస్ ఆల్సో నెగటివ్. సో ఈ రెండింటిని సమ్అప్ చేయాలి, అంతే కదా. సో దిస్ ఇస్ ఎ మిస్టేక్. సో వాట్ ఈస్ ద వాల్యూ వి గాట్ హియర్? 1560. సో 1560 ఈ రెండింటిని సమ్అప్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. 788 plus 858. సో దిస్ విల్ బి వాట్? 16, 9, 14 and 9, 1648, అంతే కదా. minus 1648 minus 1560. So that will be what? ఇక్కడ plus 1560 చేసినట్లయితే మనకు వచ్చే వాల్యూ ఇక్కడ 6, 14లో నుంచి 6 పోతే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? So this will be 8 and here it is 5, 0. So it will be minus 86 kilojoules, అంతే కదా. So it will be minus 86 kilojoules. So the answer to this is C. Yes, Pandu, absolutely right, absolutely correct. That is minus 86 kilojoule per mole. సో ఎప్పుడైనా ఇక్కడ కూడా ఈ క్వశ్చన్లో ఏం చేసాం, సేమ్ థింగ్, ఇచ్చిన డీటెయిల్స్ అని రాసుకున్నాం. రాసిన వాటిల్లో మనకు ఏదైతే ఫైనల్ ఈక్వేషన్ మనం అబ్టైన్ చేయాలో ఆ ఈక్వేషన్ అబ్టైన్ చేయడానికి ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఆలోచించాం. సో ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ ఈ ఈక్వేషన్స్ ఇలా 2తో మల్టిప్లై చేసి 3తో మల్టిప్లై చేసి దీన్ని రివర్స్ చేసి ఈ మూడింటిని యాడ్ చేస్తే బై ద లా ఆఫ్ కాన్స్టెంట్ లా ఆఫ్ హీట్ సమ్మేషన్ ఐ విల్ గెట్ దిస్ ఈక్వేషన్. సో ఆబ్వియస్గా దీని డెల్టా హెచ్ విల్ బి నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ ఆల్ ద డెల్టా హెచ్ఎస్ of this equations. Okay, so now let's look at the next one. So idi chudandi, so look at this question. So this is a direct question. So ikkada manaku enthalpy, lattice
lattice enthalpy and enthalpy of solution of NaCl. ఒక పద్ధతి చేస్తాను చూడండి. So look at this question clearly here. Okay. Okay, look at this question. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి ఎలా చేస్తారు ఈ క్వశ్చన్ని. ట్రై టు సాల్వ్ దిస్. మీకు హైడ్రేషన్ ఎనర్జీకి లాటిస్ ఎనర్జీకి ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్కి గల తేడాలు తెలిస్తే, అసలు అవి ఏంటో తెలిస్తే యూ విల్ బీ ఏబుల్ టు డూ దిస్ క్వశ్చన్. సో ఒక చిన్న క్లూ ఇస్తాను. ఐ వాంట్ యూ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. సో బేసికల్గా ఇక్కడ లాటిస్ ఎంథాల్పీ. సో ఐ విల్ జస్ట్ లాటిస్ ఎంథాల్పీ అంటే ఏంటో రాస్తాను చూడండి. సో బేసికల్గా ఇక్కడ ఏంటి మనకు లాటిస్ ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ NaCl. సో ఈ NaCl ఒక 1 మోల్ని, లెట్ మీ రైట్ హియర్. సో 1 మోల్ ఆఫ్ NaClని నేను బ్రేక్ చేయడానికి, ఇక్కడ సాలిడ్ స్టేట్లో ఉంటుంది, ఫార్మింగ్ Na ప్లస్ ఇన్ ద గ్యాషియస్ స్టేట్ ప్లస్ Cl-1 ఇన్ ద గ్యాషియస్ స్టేట్. ఇక్కడ ఇలా చేయడానికి నాకు ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది ఇక్కడ? దట్ ఈస్ 788 kilojoules. 788 kilojoules of energy. The energy, basically, lattice energy is defined as the amount of energy that is required to break 1 mole of an ionic compound in its solid state into its respective ions. So, this solid state lo unna, so sodium chloride నేను బ్రేక్ చేయడానికి ఇంటూ రెస్పెక్టివ్ గ్యాషియస్ అయాన్స్గా బ్రేక్ చేయడానికి నాకు ఎంతైతే ఎనర్జీ ఖర్చు అవుతుందో దీన్ని మనం లాటిస్ ఎనర్జీ అని పిలుస్తాం. ఓకే, అండ్ సిమిలర్గా వాట్ ఈస్ ఎంథాల్పీ ఆఫ్ హైడ్రేషన్? సో హైడ్రేషన్ ఎంథాల్పీ క్యాలిక్యులేట్ అండ్ ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ ఇచ్చారు. సో ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏంటంటే, నేను 1 మోల్ ఆఫ్ NaCl తీసుకున్నప్పుడు సాలిడ్ స్టేట్, దీన్ని వాటర్లో కలిపినప్పుడు నాకు ఇక్కడ కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఏం రిలీజ్ అవుతుంది? ఇక్కడ Na ప్లస్ ఇట్ విల్ బికమ్ aqueous ప్లస్ Cl-1 ఇట్ బికమ్స్ aqueous. సో బేసికల్గా ఈ సాలిడ్లో ఉన్న NaClని వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు, సో ఇక్కడ మనకి ఇట్ విల్ ఫార్మ్ Na ప్లస్ aqueous, Cl-1 aqueous. సో ఇలా సాలిడ్ స్టేట్లో దాన్ని ఇలా కన్వర్ట్ చేయడానికి మనకి ఎంతైతే ఎనర్జీ ఇక్కడ ఖర్చు అవుతుందో దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఎంథాల్పీ ఆఫ్ ద సొల్యూషన్. సో బేసికల్గా అంతే కదా, ఒక సాలిడ్ని మనం వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు దట్ ఈస్ ఇన్ ద వాటర్ మనకు ఒక ఇక్కడ ఓవరాల్ ఎనర్జీ దట్ ఈస్ రిలీజ్డ్. సో ఇక్కడ మనకు వాట్ ఈస్ ద డెల్టా హెచ్ గివెన్ హియర్? సో డెల్టా హెచ్ గివెన్ ఇస్ నథింగ్ బట్ వాట్? ఇట్ ఈస్ గివెన్ యాజ్ 4 kilojoule per mole. అంతే కదా, 4 kilojoule per mole. అంటే ఓవరాల్గా నాకు ఇక్కడ ది సాలిడ్ని వాటర్లో వేస్తే నాకు రిలీజ్ అయిన ఎనర్జీ 4 kilojoule per mole. అండ్ నెక్స్ట్ థింగ్ దే ఆర్ ఆస్కింగ్ ఇస్ టు క్యాలిక్యులేట్ ద హైడ్రేషన్ ఎంథాల్పీ. సో హైడ్రేషన్ ఎంథాల్పీ అంటే ఏంటి బేసికల్గా అంటే, మనము ఇక్కడ మనకు Na ప్లస్ అయాన్స్ ఉంటాయి కదా గ్యాషియస్ స్టేట్లో, అలానే Cl-1 అయాన్స్ ఉంటాయి కదా గ్యాషియస్ స్టేట్లో. ఈ రెండింటిని నేను వాటర్లోకి యాడ్ చేసినప్పుడు నాకు ఇవి ఏం అండర్గో అవుతాయి? ఇట్ విల్ ఫార్మ్ Na+1 aqueous, అలానే Cl-1 aqueous స్టేట్లో ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట. సో aqueous అయాన్స్ అయితే ఇక్కడ మనకు ఫామ్ అవుతాయి, హైడ్రేషన్కి గురవుతాయి. సో ఇలా హైడ్రేషన్ జరిగిన, హైడ్రేషన్ అంటే ఏం లేదు, అయాన్ డైపోల్ ఇంట్రాక్షన్స్ అని పిలుస్తాం, వీటిని హైడ్రేషన్ అని పిలుస్తాం. సో బేసికల్గా ఈ హైడ్రేషన్లో ఏం జరుగుతుందంటే, ఈ అయాన్స్ వచ్చి వాటర్ చుట్టూ సరౌండ్ అవుతుంది. ఎందుకు వాటర్ దీని చుట్టూ సరౌండ్ అవుతుంది అంటే, ఇక్కడ పాజిటివ్ చార్జ్. ఈ H2Oలో మనకి ఏముంటుందంటే ఆక్సిజన్తో పాటు హైడ్రోజన్స్ ఉంటాయి. సో ఆక్సిజన్ మీద పార్షియల్ నెగిటివ్, హైడ్రోజన్ మీద పార్షియల్ పాజిటివ్ ఉంటుంది. సో ఈ పాజిటివ్ చార్జ్ వచ్చి ఆక్సిజన్ మీద ఉన్న పార్షియల్ నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది. అలానే ఇక్కడ ఉన్న -1 వచ్చి పార్షియల్ పాజిటివ్ చార్జ్ ఉన్న హైడ్రోజన్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో దీని కారణంగా మనకి ఇక్కడ Na ప్లస్ Cl- అయాన్స్ aqueous అయాన్స్ ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అయినప్పుడు మనకు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని మనల్ని అడుగుతున్నారు. సో బేసికల్గా ఇక్కడ కూడా మనము సేమ్ ప్రీవియస్లో మనం యూజ్ చేసిన మెథడ్నే ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ కూడా అదే మెథడ్ని యూజ్ చేయొచ్చు. అంటే బేసికల్గా ఇక్కడ మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయి? సో దిస్ ఈజ్ అవర్ LHS, దిస్ ఈజ్ అవర్ RHS. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఇది ఉపయోగించి సేమ్ ఇదే మెథడ్ ఉపయోగించి మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఇక్కడ ఏంటి? Na ప్లస్ Cl-. ఓకే, ఇక్కడ వాటర్ ఉంది. సో ఈ ఒక్క ఈక్వేషన్ కానీ రివర్స్ చేస్తే, సో ఈ ఈక్వేషన్ కానీ రివర్స్ చేసినట్లయితే, సో దట్ బికమ్స్ వాట్? -788 kilojoules అయిపోతుంది. అంతే కదా? సో దట్ బికమ్స్ -788 kilojoules అయిపోతుంది. సో ఇది -788 kilojoules అయిపోతుంది.
సో ఇప్పుడు నేను ఈ -788 కిలోజౌల్స్ని ఇఫ్ ఐ యాడ్ ఈ రెండింటిని కానీ యాడ్ చేస్తే ఇట్ విల్ బికమ్ -784 కిలోజౌల్స్. అంతే కదా, బేసికల్గా మనకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎస్, అబ్సల్యూట్లీ డి ఇస్ ద ఆన్సర్. నేను ఎలా చెప్తున్నాను సాల్వ్ చేయకుండానంటే మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎంథాల్పీ ఆఫ్ ఎ సొల్యూషన్. ఓకే, సో బేసికల్గా ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ ఇస్ నథింగ్ బట్ ఓకే ఎంథాల్పీ ఆఫ్ హైడ్రేషన్ ప్లస్ లాటిస్ ఎనర్జీ ప్లస్ లాటిస్ ఎంథాల్పీ. సో ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ చూడండి ఎంథాల్పీ ఆఫ్ హైడ్రేషన్ అడిగారు. సో ఎంథాల్పీ ఆఫ్ హైడ్రేషన్ అంటే ఎంథాల్పీ మైనస్ లాటిస్ ఎనర్జీ చేయాలి, అంటే 4 - 788 కిలోజౌల్స్ చేయాలి. సో 4 - 788 కిలోజౌల్స్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? -784 కిలోజౌల్స్. అంతేనా? ఎస్, అబ్సల్యూట్గా మనకు 7 - 784 కిలోజౌల్స్ అనేది వస్తుంది. సార్ నాకు అసలు ఇది తెలియదు, ఈ రిలేషన్ నాకు తెలియదు అని అంటే అగైన్ గో బ్యాక్ టు అవర్ ఓల్డ్ మెథడ్. ఓల్డ్ మెథడ్లో మనం ఏం చేస్తాం? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తాం, రైట్ హ్యాండ్ సైడ్ చూస్తాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాకు Na ప్లస్ గ్యాస్, Cl మైనస్ గ్యాస్, వాటర్ ఉన్నాయి. సో ఇక్కడ నాకు రెండు Na ప్లస్ Cl మైనస్ ఒకే ఈక్వేషన్లో ఉన్నాయి. అంటే దీన్ని రివర్స్ చేస్తాను. ఇది రివర్స్ చేస్తే నాకు ఏమవుతుంది? సో ఫస్ట్ ఐ హ్యావ్ టు రివర్స్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్. రివర్స్ చేస్తే ఇక్కడ నాకు Na ప్లస్ గ్యాస్ ప్లస్ Cl మైనస్ 1 gaseous స్టేట్లో ఉన్నాయి. ఇట్ విల్ ఫార్మ్ 1 mole of NaCl in the solid state. అండ్ ఇక్కడ డెల్టా హెచ్ ఏమైపోతుంది? డెల్టా హెచ్ బికమ్స్ -788 కిలోజౌల్స్. సో తర్వాత నాకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది వచ్చినాయి, రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ నాకు వాటర్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాటర్ ఉంది. సో వాటర్ కూడా ఇక్కడ నాకు ఇక్కడికి వచ్చేసింది. సో వాట్ ఐ డూ ఇస్ ఐ విల్ టేక్ దిస్ ఆన్ దిస్ సైడ్. సో ఇలానే ఈ ఈక్వేషన్ రాసేస్తాను. అంటే ఇక్కడ 1 mole of NaCl solid ప్లస్ H2O liquid, this will form Na plus aqueous plus Cl minus 1 aqueous. సో ఇప్పుడు రెండింటిని ఈక్వేషన్ నేను కానీ యాడ్ చేశాను అనుకోండి, నాకు వచ్చే ఈక్వేషన్ ఇదే వస్తుంది. ఇదే ఈక్వేషన్ వస్తుంది చూడండి. ఎందుకంటే ఇది దిస్ గెట్స్ క్యాన్సిల్డ్, దిస్ గెట్స్ క్యాన్సిల్డ్. సో ఇక్కడ Na ప్లస్ ప్లస్ గ్యాస్ ప్లస్ Cl మైనస్ 1 గ్యాస్ విత్ వాటర్ ఫార్మింగ్ Na ప్లస్ aqueous ప్లస్ Cl మైనస్ aqueous. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ నాకు డెల్టా హెచ్ ఎంత ఉంది? సో ఈ ఈక్వేషన్కి నాకు ఇక్కడ డెల్టా హెచ్ ఇస్ గివెన్ యాజ్ 4 కిలోజౌల్స్. సో -784 కిలోజౌల్స్. ఆబ్వియస్గా D will be my right answer. ఓకే, సో ఎప్పుడైనా సరే యూ హ్యావ్ టు లుక్ అట్ ద అప్రోచ్. ఏమిచ్చారు, మనం ఏం కనుక్కోవాలి. సో దిస్ ఇస్ గివెన్, ఈ రెండు డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ ఎంథాల్పీ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని ఎలా ఉంటాయంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంథాల్పీస్ ఉంటాయి. సో ఇఫ్ యూ షుడ్ రిమెంబర్ దోస్ డెఫినేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం రాసాను, H2 + O2 ఫార్మింగ్ H2O అని రాసి 2H2 + O2 ఫార్మింగ్ 2H2O రాశాను అనుకోండి, అది తప్పు అవుతుంది. ఎందుకంటే అక్కడ 2H2 రాయకూడదు. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ ఎప్పుడు కూడా 1 mole ఆఫ్ ఏ ఫ్యూయల్కి మాత్రమే డిఫైన్ చేయాలి. అలానే ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే కూడా నాకు 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ ఫామ్ అవ్వడానికి ఈ సబ్స్టెన్స్ని ఎలిమెంటల్ స్టేట్లో మోస్ట్ స్టేబుల్ స్టేట్లో ఎంత తీసుకుంటాను అనేది నేను చూసుకోవాలి. That is how I have to look at. Understood? Right? So let's look at the next question. E question chudandi. So let's look at this one more question here. E question chudandi. So I'm going to make it more bigger. E question I'm not going to solve. This is little bit. కొంచెం మీరు బాగా గమనించుకుంటే ఈ క్వశ్చన్ని చేసేస్తారు, పక్కా చేసేస్తారు. ఓకే, this is a simple question. You will be able to solve if you know the definition of enthalpy of atomization and bond enthalpy definitions తెలిస్తే మీరు ఇవి ఈజీగా రాసేస్తారు. ఓకే, ఆలోచించండి. ఇక్కడ ఒకసారి చూడండి బాగా. సో ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ ఆఫ్ బ్రోమిన్ లిక్విడ్ ఇస్ x kilojoule per mole. Okay, I am giving you a clue here. Equations రాస్తాను చూడండి. వీటికి రెస్పెక్టివ్ ఈక్వేషన్స్. ఎంథాల్పీ ఆఫ్ బ్రోమిన్ లిక్విడ్. సో ఇక్కడ బ్రోమిన్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉన్న బ్రోమిన్ని దీన్ని అటమైజ్ చేయాలంటే నేను కొంత ఎనర్జీ సప్లై చేస్తాను. ఇట్ విల్ బికమ్ 2Br into gaseous. సో దీనికి నేను ఏదైతే ఎనర్జీ సప్లై చేస్తానో దట్ ఈస్ గివెన్ యాజ్ వాట్? x kilojoule per mole. x kilojoule per mole. అంతేనా? So this is given, right? And the bond enthalpy for bromine is y kilojoule per mole. అంటే సో బేసికల్గా బాండ్ ఎంథాల్పీ ఆఫ్ బ్రోమిన్. సో బాండ్ ఎంథాల్పీ అంటే ఏంటి? ఇక్కడ నేను బ్రోమిన్ని ఇలా గ్యాసియస్ స్టేట్లో తీసుకున్నప్పుడు
to convert into 2 moles of bromine atoms ఇలా dissociate చేయడానికి into its gaseous atoms ఇక్కడ నాకు ఖర్చు అయ్యే ఎనర్జీ y కిలోజౌల్ పర్ మోల్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈ ఎక్స్కి వైకి గల రిలేషన్ అడుగుతున్నారు. వాట్ ఈస్ రిలేషన్? చందు ఆన్సర్ ఇస్ ఏ. ఏనా ఆన్సర్? రైట్? ఏనేనా ఆన్సర్? చందు? ఓకే, పండు సేస్ ఏ. పక్కనా? సో హౌ ఆర్ యూ సేయింగ్ దిస్? ఎలా ఏ కని డిసైడ్ చేశారు చెప్పండి. సో వాట్ మేడ్ యూ లుక్ అట్ దిస్ క్వశ్చన్ అండ్ టెల్ మీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే బ్రోమిన్ ఇస్ ఇన్ ద లిక్విడ్ స్టేట్. అవునా? అంటే ఒకటి మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, సో బేసికల్గా ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో, సో ఫస్ట్ థింగ్ ఈ బ్రోమిన్ని నేను I have to convert into bromine in the gaseous state. అంతే కదా? సో తరువాతే నాకు ఇది దిస్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ 2Br gaseous state. అంటే ఈ ఎక్స్ వాల్యూ ఏదైతే రిలీజ్ అయిందో, సో దిస్ ఇస్ ద సమ్ ఆఫ్ దిస్ డెల్టా H1 హియర్ అండ్ డెల్టా H2 హియర్. ఓకే, సో ఈ రెండింటిని సమ్ చేస్తేనే నాకు ఈ ఎక్స్ వస్తుంది. ఒకటి బాగా గమనించండి, if you observe this particular equation, can I say delta H2 is nothing but y? Can I say that delta H2 is nothing but y? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? సో ఇది పాజిటివ్, ఇక్కడ బ్రేక్ చేయాలన్నా నాకు ఎనర్జీ సప్లై చేయాలి, ఇక్కడ బ్రేక్ చేయాలన్నా ఎనర్జీ సప్లై చేయాలి. సో ఓవరాల్ ప్రాసెస్ విల్ బి ఎండోథర్మిక్ ప్రాసెస్ టు బ్రేక్ దట్. సో ఖచ్చితంగా నాకు ఇక్కడ డెల్టా హెచ్ ఇక్కడ నాకు కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఒక రకంగా ఈ రెండింటిని సమ్ చేస్తేనే నాకు ఎక్స్ వచ్చింది. అంటే వాట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ ఎక్స్ అండ్ వై రిలేషన్? ఏమవుతుందో చెప్పండి. ఈ ఈక్వేషన్ బాగా చూసి ఇక్కడ మీకు హెస్లా అప్లై చేయండి. ఇక్కడ హెస్లా అప్లై చేస్తే ఏమొస్తుంది? ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ ద డెల్టా H1 ప్లస్ వై విల్ బి ఈక్వల్ టు ఎక్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే దిస్ ఈస్ సమ్ పాజిటివ్ వాల్యూ కదా. సో ఇది సమ్ పాజిటివ్ వాల్యూ. సో ఇఫ్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ పర్టికులర్ పాజిటివ్ వాల్యూ, అప్పుడు ఆబ్వియస్గా దిస్ y becomes less than x. So this implies that y is less than x. That is x is greater than y. అంతే కదా? Correct? Understood? Any more questions still here? Right? Okay. So let's try to solve this question. Okay. Solve this question. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి చూద్దాం. Right to solve this question. Look at this question. I just want to teach you the approach. ఈ క్వశ్చన్ మీరు ఎలా సాల్వ్ చేస్తారో ప్రయత్నించండి చూద్దాం. I want to know the exact answer. సో కానీ ఇక్కడ నేను ఈక్వేషన్స్ అయితే రాస్తాను. ఇక్కడ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ ఇచ్చారు, ప్రోపేన్కి ఇచ్చారు, గ్రాఫైట్కి ఇచ్చారు, హైడ్రోజన్కి ఇచ్చారు. సో ప్రోపేన్ అంటే ఏంటి? ఇక్కడ C3H8 అంతే కదా. C3H8 plus, sorry, it will form CO2 plus H2O. అంతే కదా. సో ఇక్కడ 3 moles of C3 అండ్ అలానే ఇక్కడ 4 2s are 8. సో 6 plus 4 how much? 10. అంతే కదా. 4 plus 6, 6 plus 4 ఎంత? టోటల్ 10. సో ఇక అంటే ఇక్కడ 5 O2 రాయొచ్చా? కరెక్ట్. ఓకే, సో ఇక్కడ మనకి ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది? ఇక్కడ డెల్టా హెచ్ ఇస్ గివెన్ యాస్ హౌ మచ్? సో దిస్ ఇస్ గివెన్ యాస్ minus 220 kilojoule per mole. Okay, and the second thing is given for graphite. Graphite is C graphite plus O2 will form CO2. Okay, so ఇక్కడ నాకు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది? సో దీనికి డెల్టా హెచ్ ఇస్ గివెన్ యాస్ హౌ మచ్? minus 393.5 kilojoules ఇచ్చారు అంతేనా. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ గివెన్ ఫర్ డైహైడ్రోజన్. అంటే ఇక్కడ నేను హైడ్రోజన్ని కంబషన్ చేస్తే హైడ్రోజన్ ప్లస్ O2 హాఫ్ O2 రాయాలి, ఫార్మింగ్ H2O. సో ఎంత రిలీజ్ అవుతుంది ఇక్కడ నాకు ఎనర్జీ? సో ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ హియర్ ఇస్ హౌ మచ్? minus 285.5, minus
285.8 kilojoules. Ante kada? So this is first equation, second and third equations. So now tell me something here, the magnitude of enthalpy of formation of propane. So ఈ propane ని నేను ఫార్మ్ చేయాలి. propane ని నేను ఫార్మ్ చేయాలంటే ఎలాంటి ఈక్వేషన్ ఉపయోగించాలి? సో ప్యూర్ కార్బన్, ఇక్కడ కార్బన్ గ్రాఫైట్ ప్లస్ హైడ్రోజన్ ఉపయోగించి I have to form C3H8. సో C3H8 ని ఇక్కడ నేను ఫార్మ్ చేయాలి. Again which is in the gaseous state. సో ఇక్కడ this is also in the gaseous state. ఇక్కడ నాకు కొంత డెల్టా హెచ్, ఇక్కడ నాకు కొంత ఎనర్జీ అనేది ఎంథాల్పీ చేంజ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దే ఆర్ ఆస్కింగ్ టు క్యాలిక్యులేట్ దిస్ డెల్టా హెచ్. సో ఎలా చేస్తాం? ఇక్కడ ఫస్ట్ థింగ్ 3 moles ఆఫ్ గ్రాఫైట్ అండ్ ఇక్కడ ఎంత ఉంది? హైడ్రోజన్ ఎంత ఉంది? 4 moles ఆఫ్ హైడ్రోజన్. సో నేనేం చేస్తానంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైట్ ఆల్ ఆఫ్ దిస్. సో ఫస్ట్ థింగ్ నేనేం చేస్తానంటే దీన్ని 3తో మల్టిప్లై చేస్తాను. సో 3తో మల్టిప్లై చేసిన తర్వాత సో వాట్ విల్ బీ ద వాల్యూ దేర్? డెల్టా హెచ్. సో కెన్ ఐ సే సెకండ్ ఈక్వేషన్లో డెల్టా హెచ్ వాల్యూ ఏమవుతుందంటే 3 into minus 393.5 into 3. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకు? ఇట్ విల్ బి 15, 10, 28, 10 అంతే కదా? సో ఇట్ విల్ బి 1080.5 అంతే కదా? ఒకటి 1080.5. లెట్ మీ రైట్ ప్రాపర్లీ హియర్. మైనస్ 1080. So it is 1080.5 kilojoules. Reverse చేసిన తర్వాత. So reverse కాదు, by taking that, multiplying it with negative. Okay. Sorry, multiplying it with 3. మరి ఇక్కడ 4H2, they have to multiply with 4. So that means ఈ ఈక్వేషన్లో, థర్డ్ ఈక్వేషన్లో డెల్టా హెచ్ ఏమొస్తుంది నాకు? సో డెల్టా హెచ్ విల్ బి ఈక్వల్ టు minus 285.8 into 4. ఎంత వస్తుంది నాకు ఇక్కడ? 8 4s are 32. 4 5s are 23 and 8 4s are 32, 34, 4 2s are 8, 11. So 1143.2 kilojoules వస్తుంది. So this is also minus 1143.2 kilojoules. Okay, so now I have this two equations. When I multiplied this with 4, then నేను 4తో మల్టిప్లై చేస్తే ఇది వచ్చినాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంది? 1 mole ఆఫ్ C3H8. సో యూ హ్యావ్ టు రివర్స్ దిస్ ఈక్వేషన్. సో దీన్ని కనుక నేను రివర్స్ చేసినట్లయితే నాకు ఆ ఫస్ట్ ఈక్వేషన్ రివర్స్ చేసిన తరువాత, ఓకే, ఆఫ్టర్ రివర్సింగ్ ద వాల్యూ బికమ్స్ హౌ మచ్? 2220 kilojoules అయిపోతుంది అంతే కదా? సో దట్ మీన్స్ హియర్ లుక్ అట్ దిస్, ఈ రెండింటిని సమ్ చేస్తే నాకు ఎంత వచ్చింది చెప్పండి? వాట్ విల్ బీ దిస్ సమ్? సో దిస్ విల్ బీ 7, 3, 12, 2 and 2 అంతే కదా? సో ఇట్ విల్ బి 2223.7 అంతేనా? 2223.7 అంటే నాకు ఇక్కడ వచ్చే వాల్యూ minus 3.7 వస్తుందా? ఇస్ దిస్ కరెక్ట్? సో దిస్ వాల్యూ విల్ అమౌంట్ అవుట్ టు minus 3.7. కరెక్ట్? అంటే లిటరలీ ఇట్ విల్ బి అరౌండ్ minus 4 kilojoules అంతేనా? Sorry, what is the mistake we made here? Just check this. Did we make some error related to 1 or 2? Let's see if we had made some error here. So, this 1080.5, this is correct. It's 1180.5. Okay, let me check. So, 5 3s are 15, 3 3s are 9, 10, 9 3s are 27, 28. Okay. Okay, yes, 1180, na? Correct. So this will come around minus 1180. Okay, so the minus 1180 ante obviously the what will be this value? So again this will change. This will be 7.3 here, 12, again 3, 2000, minus 203. This is the value here. So now I just have to subtract it from this. Ante kada? So if I subtract this, what is the value here? So I have to subtract 2220.0. So that is nothing but 3 point. So here it is 3. Again here I'll get 0, 103.3. Antena? Is it 103.3? Yes.
It is close to 104. Yes. Is this clear? Understood? Ante kada? So we got around 103.3. So the answer here is what? So the answer here is close to 104. 103.3 and 103 ravali, but answer is given as 104. 103.7. Yes, it is 7. We have subtracted it. Oh my god. I'm really sorry, guys. Understood? Right. Ardhamainda? Any more questions? Did you understand how to solve this question? Okay. So now let's look at one more question. One last question. Okay. So look at this question. This question you don't know, sorry. Oh, this we have solved it. Actually, we have solved it. Avuna? We have solved this exact question. Correct? That was the first question. So we have solved this question. Avun kada? So what was the answer we got here? So manaku vachina answer enti ikkada 6. So the answer was around minus, right? Okay, here we got the answer. So it is around minus 632, correct? So this is what we got. Avuna? Inte kada manaku vachindi? Yes, we got it as minus 632 kilojoules. So ikkada kuda manaku vachina answer minus 632 kilojoules. Okay. Is this clear? Any more questions? Idi ela solve cheyali? Anything you have? Any concerns? Any questions related to this? Is everything clear? So basically enthalpy questions anni kuda chala easiest questions. నిజం చెప్పాలంటే అస్సలు కష్టంగా అసలు ఉండవు. కాకపోతే కొంచెం లెంతీగా ఉంటాయి తప్పితే ఎప్పుడన్నా రాయాలి, మ్యానిపులేట్ చేయాలి ఈక్వేషన్స్ అంటే లెంతీగా ఉంటాయి తప్పితే అవి అసలు ఈజీ కష్టమైన క్వశ్చన్స్ అసలు కాదు. థర్మోకెమిస్ట్రీ ఇంకోటి ఏంటంటే విచిత్రం ఏంటంటే థర్మోకెమిస్ట్రీ నుంచి దే ఆస్క్ క్వశ్చన్స్ ఎ లాట్. ఓకే, నాట్ ఓన్లీ ఇన్ నీట్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దట్స్ వాట్ దే ఆస్క్ ఎ లాట్. అండ్ ద అదర్ థింగ్ ఇస్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఇస్ దిస్ ఇస్ అబౌట్ ద స్పాంటినిటీ ఆఫ్ ఎ ప్రాసెస్. ఏంటది? స్పాంటినిటీ ఆఫ్ ఎ ప్రాసెస్. స్పాంటినిటీ ఆఫ్ ఎ ప్రాసెస్. ఓకే, ఒక ప్రాసెస్ అనేది స్పాంటేనియస్ అని మనం చెప్పాలి అని అంటే యూ షుడ్ హ్యావ్ ద గిబ్స్ ఫ్రీ ఎనర్జీ డెల్టా షుడ్ బి లెస్ దాన్ 0. హౌ డూ యూ డిఫైన్ దిస్ డెల్టా జీ? డెల్టా జీని ఎలా డిఫైన్ చేస్తాం? డెల్టా జీ ఇస్ నథింగ్ బట్ డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. ఓకే, ఒక ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మనకు స్పాంటేనియస్గా ఉండాలి అని అంటే దిస్ డెల్టా జీ వాల్యూ విల్ బి ఆల్వేస్ ఇట్ షుడ్ బి నెగటివ్. ఈ వాల్యూ నెగటివ్ ఉండిందనుకోండి, then obviously only then you can say the process is spontaneous. So is this clear? Until nothing but delta H minus T delta S, it should be less than 0. So when can I say it is always spontaneous? So if my delta H is negative and if my delta S is positive, let's say, అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే here my delta H అనేది నెగటివ్ అనుకోండి, అంటే దిస్ ఇస్ exothermic process, and alane my delta S is actually positive, let's say. Okay, that means here delta S positive ante entidi? So what does it mean? So delta S positive in the sense entropy is increasing, correct? Entropy increasing, correct? So that means there is an increase in entropy. Then I can say that, okay, okay, this particular process is spontaneous. Correct? Is this clear? Understood? Any more questions still here? So if delta G is less than 0, it is spontaneous. ఒకవేళ కనుక delta G is equal to 0 ఉన్నింది అనుకోండి, that means the system is at equilibrium. System is at equilibrium అని చెప్తాం. System is at equilibrium. If delta G is positive, delta G kanuka if it is positive, that means if it is greater than 0, that means it is non-spontaneous. Understood? Is this clear? Any more questions? And most important thing ikkada ingoti entante delta G is equal to 0 at equilibrium. So basically ga manaki entante ee forward process kuda this is spontaneous equilibrium lo.
అలానే బ్యాక్వర్డ్ ప్రాసెస్ కూడా స్పాంటేనియస్. సో రెండు స్పాంటేనియస్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏంటంటే వెనెవర్ యూ హ్యావ్ డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ దిస్ హ్యాపన్స్ దట్ ద ప్రాసెస్ ఇస్ spontaneous. Is this clear? Understood? Okay, so this is irreversible, this is non-spontaneous. So this is reversible and it is spontaneous. Understood? And look at this question. Look at here. So this is spontaneous and delta G is equal to 0. So here you have one more relation with delta G and equilibrium constant. So basically దీనికి ఇక్కడ మనం reaction coefficient. So what is reaction coefficient? Q is equal to Kc at equilibrium. Correct? So we know that delta G is equal to standard Gibbs free energy delta G naught plus RT ln Q, right? So ikkada ee particular equation lo ganaka if I am substituting this delta G is equal to 0, so what happens? So delta G equal to ikkada 0 gani nenu gani substitute cheste naku em vastundi ikkada cheppandi. So what do I get here? So if I substitute delta G is equal to 0, that means my delta G naught will be equal to minus of RT ln Q, where Q is equal to Kc. Ante ikkada nenu my delta G naught will be equal to minus 2.303 RT log K ga cheppacha. So this can be used to figure out the equilibrium constant. Understood? Right? So you can expect the questions when it comes to thermochemistry. Either you will get the questions related to entropy, Gibbs free energy, and Gibbs free energy related questions, spontaneous, non-spontaneous, or whether the system is at equilibrium. So దీనికి సంబంధించిన questions, one thing is possible. Okay, so ఇది కాకుండా if they are asking you questions, mostly the questions are based on the thermochemistry. Okay, లేదా thermodynamics లో ఏదన్నా questions అడిగితే that will be application of first law of thermodynamics. So first law of thermodynamics for different processes, అంటే different processes కి first law of thermodynamics apply చేస్తే what is the final equation that you would get. So దీనికి సంబంధించే problems ఉంటాయి. Okay, is this clear? Any more questions still here? అర్థమైందా? Right. So this concludes the session. I hope you understood whatever we have discussed in today's session. If you have any more questions, ఏదైనా అర్థం కాకపోయినా ఏదైనా డౌట్ ఉన్న అడగండి, I will explain you, or else we'll end the session in the next 1 minute, 1 to 2 minutes. Okay, Pandu, Bhaskar, challenging gaming. Okay, so this is how you solve this kind of questions. Okay, so any more questions, any more doubts still here? Awesome, nice Loshini, nice. And ingokati I have a important update for you. Okay, meerandaru adugutunnaru sir organic for grade 12 ani. So organic grade 12 aithe malli repati nunche modalu pedutunnanu. Grade 11 organic malli first 2 parts tho hydrocarbons enduku cheptunnanante it's been some time, so only basic things maatrame I am going to cover in general organic chemistry part 1, general organic chemistry part 2, alane hydrocarbons. Ee moodu kuda we will try to understand the prerequisite concepts. Ante inkoti entante ee moodu concepts okkoka roju okkoti teach cheyabothunanu. Ivi ayipoyin tarvata ventane we are starting with grade 12th organic. Okay, so grade 12th organic విషయానికి వచ్చేసరికి ఎస్ లోషిని టుడేస్ ద క్లాస్ ఇస్ డన్. గ్రేడ్ 12th ఆర్గానిక్ వచ్చేసరికి ప్రతిరోజు 2 o'clock సెషన్ ఉంటుంది. ఓకే, ఈ 1 shot లెక్చర్స్గా చేయబోతున్నాం. అంటే ఒక లెక్చర్ 4 hours అయితే 4 hours చేయబోతున్నాం. 5 hours పడితే 5 hours చేస్తా, 6 hours పడితే 6 hours కూడా చేస్తాను. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ విల్ టేక్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ టైమ్. బీ ప్రిపేర్డ్. ప్రతిరోజు 2 PM కి క్లాస్ తీసుకోబోతున్నాను. ఆఫ్టర్ ఎవ్రీ అవర్ ఐ విల్ గివ్ యూ సమ్ 3 to 5 minutes of break time. Don't worry. So I'm not going to stress you out through overall the time that we are going to take. Enta samayam padtado danni batti I'll give you some breaks. Okay, so be prepared for it, and I'll be discussing the whole of grade 12 organic in the next 1 week. Next 1 week, ante starting from tomorrow, let's say Tuesday to next Tuesday lopu, we will finish the whole of organic. Okay, so I have seen the comments. I know that you have been asking for organic. అందుకనే ఆర్గానిక్లో మిగతా చాప్టర్స్ కూడా 1 shot లెక్చర్స్లో ఒక 40 hours అయితే ఎంత, వాట్ ఎవర్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఐ డోంట్ మైండ్, ఐ గివ్ యూ ద ప్యూర్ క్లారిటీ, క్లియర్ క్లారిటీ అబౌట్ వాట్ ఎవర్ ద కాన్సెప్ట్స్, మీరు నేర్చుకునే కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఐ గివ్ యూ క్లారిటీ. ఓకే, క్వశ్చన్స్ అడగాలి సార్. ఎస్ లోషిని, యూ వాంట్ ఆస్క్ మీ క్వశ్చన్స్, యూ కెన్ ఆస్క్ మీ ఇన్ లైవ్ సెషన్స్. ఓకే, ఇప్పుడైనా అడగచ్చు,
whatever the question, we have it with you. I will for sure respond to your questions. Okay. Thank you so much, guys. I hope you understood whatever we have discussed in today's session. Okay. I will see you guys in the next session. That would be tomorrow. అండ్ ఇంకొకటి కూడా ఈరోజు మార్నింగ్ 4 o'clock ఒక సెషన్ తీసుకున్నాము. దెర్ వాజ్ సమ్ టెక్నికల్ ఇష్యూ. బికాస్ ఆఫ్ దాట్ అది ఏమైందంటే స్ట్రీమ్ ఆటోమేటిక్గా అది స్ట్రీమ్ స్టాప్ అయిపోయింది. ఆటోమేటిక్గా ఎండ్ అయిపోయింది సెషన్. సో అందుకనే రేపటి సెషన్ ఒక 20 minutes ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అరౌండ్ 8 AM in the morning. 20-minute సెషన్, ఓన్లీ 3 to 4 slides మాత్రమే ఉన్నాయి. అసలు విచిత్రం ఏంటంటే అసలు అది ఎండ్ అయిందని చూసుకోకుండా నేను క్లాస్ చెప్తూ వెళ్ళిపోయాను. ఐ హ్యావ్ ద స్లైడ్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ టుమారో దోస్ స్లైడ్స్. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. దట్ వుడ్ బి టుమారో. Until then, take care. Bye everyone. Good night everyone.